Hi students, welcome to online classes ABN and PRR College of Science Kovur. ఈ వీడియో సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ చదువుతున్న బీకామ్ వొకేషనల్ స్టూడెంట్స్కి సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్ పేపర్ నేమ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి యూనిట్ 3 టాపిక్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుంటాం. ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే మనం తీసుకునే కాలింగ్ ఫంక్షన్, కాల్డ్ ఫంక్షన్లో ఉండే ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ వాల్యూస్ మీద బేస్ అయ్యి మనం ఈ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ని రాస్తున్నాం. అవేంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. Types of functions. Depending upon the arguments present, values returned to calling functions, the functions are divided into 4 types. Calling function లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ ని బట్టి, కాల్డ్ ఫంక్షన్ నుంచి కాలింగ్ ఫంక్షన్కి రిటర్న్ అయిన వాల్యూస్ని బట్టి మనం ఈ ఫంక్షన్స్ని 4 రకాలుగా డివైడ్ చేసుకోవటం అనేది జరిగింది. అవి ఏంటి అంటే ఫస్ట్ ది వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూస్. ఇక్కడ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూస్ అంటే కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్కి ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయం. అలాగే మనం కాల్డ్ ఫంక్షన్ నుంచి కాలింగ్ ఫంక్షన్కి ఎటువంటి వాల్యూస్ని రిటర్న్ కూడా చేయం. నెక్స్ట్ వచ్చి విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూస్. మనం కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తాం. పాస్ చేసిన తర్వాత కాల్డ్ ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ మీద ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేసుకుంటాం. కానీ పెర్ఫామ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని మాత్రం అవి కాల్డ్ ఫంక్షన్ నుంచి కాలింగ్ ఫంక్షన్కి రిటర్న్ చేయవు. అది సెకండ్ టైప్. థర్డ్ వచ్చి విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూస్. ఇది నార్మల్గా మనం రాసుకునే ఫంక్షన్ కాల్ లాంటిది. అంటే మనం కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తాం. పాస్ చేసిన తర్వాత కాల్డ్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ మీద ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేసి వచ్చిన వాల్యూని కాల్డ్ ఫంక్షన్ నుంచి కాలింగ్ ఫంక్షన్కి రిటర్న్ చేస్తుంది. ఇవి విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూస్. లాస్ట్ వచ్చి వితౌట్ ఆర్గ్యుమెంట్స్ బట్ విత్ రిటర్న్ వాల్యూస్. అంటే మనం కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్కి ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయం. కానీ కాల్డ్ ఫంక్షన్ అక్కడ ఆర్గ్యుమెంట్స్ని తీసుకుని, అంటే కాల్డ్ ఫంక్షన్లోనే తీసుకుని వాటి మీద ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేసి ఒక వాల్యూని కాల్డ్ ఫంక్షన్ నుంచి కాలింగ్ ఫంక్షన్కి రిటర్న్ చేస్తుంది. ఇవన్నీ కూడా మనకి 4 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ డిపెండింగ్ అపాన్ ద ఆర్గ్యుమెంట్స్ ప్రజెంట్ అండ్ ద వాల్యూస్ రిటర్న్ టు ద కాలింగ్ ఫంక్షన్స్. అవి ఏంటి అంటే వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూస్, విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూస్, విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూస్, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ బట్ విత్ రిటర్న్ వాల్యూస్. ఇప్పుడు మనం ఒక్కొక్క ఫంక్షన్, ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ది చూడండి, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూస్. ఆర్గ్యుమెంట్స్ ఉండవు, రిటర్న్ వాల్యూస్ కూడా ఉండవు. ఇక్కడ చూడండి, ఫంక్షన్ వితౌట్ బోత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ వాల్యూస్. ఫంక్షన్స్లో బోత్ ఆర్గ్యుమెంట్స్ లేవు, అలాగే రిటర్న్ వాల్యూస్ కూడా లేవు. మనం కాలింగ్ ఫంక్షన్ని, కాల్డ్ ఫంక్షన్ని ఇక్కడ టేబుల్లో చూడండి విడివిడిగా రాసుకున్నాం. ఇక్కడ కాలింగ్ ఫంక్షన్ ఇదనమాట. మెయిన్ ఆఫ్లో రాసుకునే ఫంక్షన్ మనం కాలింగ్ ఫంక్షన్ అనుకుంటాం కదా. ఇక్కడ మనం ఏబిసి ఆఫ్ అని చెప్పేసి కాలింగ్ ఫంక్షన్ని రాస్తాం. ఈ కాలింగ్ ఫంక్షన్లో ఈ పెరాన్సిస్ మధ్యలో ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, ఏమీ ఆర్గ్యుమెంట్స్ లేవు. అంటే ఇక్కడ కాలింగ్ ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ లేవు. అంటే ఇక్కడ నుంచి కాల్డ్ ఫంక్షన్కి మనం ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయట్లేదు. అలాగే కాల్డ్ ఫంక్షన్ చూడండి, ఇక్కడ సేమ్ నేమ్, కాలింగ్ ఫంక్షన్లోను కాల్డ్ ఫంక్షన్లో నేమ్ సేమ్గా ఉండాలి కదా, ఫంక్షన్ నేము. ఇక్కడ ఏబిసి అని తీసుకున్నాం. పెరాన్సిస్లో కూడా ఇక్కడ ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ లేవు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎటువంటి వాల్యూస్ని పాస్ చేయలేదు. అలాగే ఇక్కడ ఏమి వాల్యూస్ లేవు కాబట్టి అదేమీ తీసుకోలేదు. అలాగే ఇక్కడ ఏదైనా ఆపరేషన్ని పెర్ఫామ్ చేసినా ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ అనేది లేదు. అంటే ఇక్కడ నుంచి ఇటు పక్కకి అది ఎటువంటి వాల్యూస్ని కూడా రిటర్న్ చేయదు. ఇలా ఉండే ఫంక్షన్స్ని ఏమంటారంటే వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూస్. హియర్ నేదర్ డేటా ఈజ్ పాస్డ్ త్రూ కాలింగ్ ఫంక్షన్ nor data is sent back from the called function. కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్కి మనం ఎటువంటి డేటాని పాస్ చేయట్లేదు. అలాగే కాల్డ్ ఫంక్షన్ నుంచి కాలింగ్ ఫంక్షన్కి మనం ఎటువంటి డేటాని రిటర్న్ కూడా చేయట్లేదు. దిస్ ఫంక్షన్ ఈజ్ ఓన్లీ ఎగ్జిక్యూటెడ్ అండ్ నథింగ్ ఈజ్ అప్డేట్. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కానీ మనకేమీ రాదు. అంటే జస్ట్ ప్రింట్ చేసుకోవటానికి వాటికి తప్ప పెద్దగా ఇలాంటి ఫంక్షన్స్ వల్ల మనకి ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు.
దీస్ ఫంక్షన్స్ ఆర్ యూజ్డ్ టు రీడ్ డేటా వాల్యూస్ అండ్ ప్రింట్ రిజల్ట్స్ ఇన్ ద సేమ్ బ్లాక్. చూసారు కదా, ఇలాంటి ఫంక్షన్స్ని మనం ఎప్పుడు రాసుకుంటామంటే డేటా వాల్యూస్ని రీడ్ చేయడానికి అంటే ప్రింట్ చేసుకోవడానికి వాటికి తప్ప పెద్దగా ఇలాంటి ఫంక్షన్స్ అనేవి మనకి ఉపయోగపడవు. ఇది ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూస్. దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఇది ఒక ఎగ్జాంపుల్. మనం ఇక్కడ ఒక ఫంక్షన్ ఉపయోగించుకుంటూ ప్రోగ్రామ్ రాసాం. అది కూడా ఎలాగంటే వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూస్ తోటి. మెయిన్ ఆఫ్ అని ఫంక్షన్ రాసుకున్న తర్వాత వాయిడ్ మెసేజ్ ఆఫ్ అని చెప్పి రాసాను. ఈ వాయిడ్ మెసేజ్ ఏంటి అంటే ఫంక్షన్ ప్రోటోటైప్. వాయిడ్ మెసేజ్ అనేది ఫంక్షన్ ప్రోటోటైప్. వాయిడ్ అనేది ఏం చేస్తుంది, మనం ఏమి ఇచ్చినా సరే, ఎటువంటి డేటా టైప్ని ఇచ్చినా సరే అది రీడ్ చేసి ప్రింట్ చేస్తుంది. కాబట్టి నేను వాయిడ్ మెసేజ్ అని చెప్పేసి ఫంక్షన్ ప్రోటోటైప్ని తీసుకున్నాను. ఇక్కడ మెసేజ్ ఆఫ్ అని చెప్పేసి కాలింగ్ ఫంక్షన్ని రాశాను. మెసేజ్ ఆఫ్ అని చెప్పేసి కాలింగ్ ఫంక్షన్ని రాశాను. నెక్స్ట్ వచ్చేసి వాయిడ్ మెసేజ్ ఆఫ్ అని చెప్పి కాల్డ్ ఫంక్షన్ని రాసుకున్నాను. మనకు తెలుసు ఫంక్షన్ ప్రోటోటైప్ ఎలాగైతే ఉంటుందో కాల్డ్ ఫంక్షన్ కూడా అలాగే ఉండాలి. కాబట్టి ఇక్కడ వాయిడ్ మెసేజ్ ఆఫ్ అని ఫంక్షన్ ప్రోటోటైప్ రాశాను కాబట్టి కాల్డ్ ఫంక్షన్ కూడా వాయిడ్ మెసేజ్ అని చెప్పి రాశాను. ఇందులో ప్రింటింగ్ స్టేట్మెంట్ హ్యావ్ ఏ నైస్ డే అని చెప్పి రాశాను. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ ఫంక్షన్ రన్ అవుతుంది. ఎలా రన్ అవుతుందో చూద్దాం. ఫంక్షన్ ప్రోటోటైప్ని బట్టి వాయిడ్ అంటే ప్రింట్ చేయడానికి ఉపయోగించుకునే ఫంక్షన్స్ అని తెలిసిపోయింది. ఇప్పుడు మెసేజ్ ఆఫ్ అని చెప్పి కాలింగ్ ఫంక్షన్ రాశాను కదా, రాసినప్పుడు కంట్రోల్ అనేది కాలింగ్ ఫంక్షన్ నుంచి డైరెక్ట్గా కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి వస్తుంది. కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఏముంది, ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. ఈ ప్రింట్ స్టేట్మెంట్లో ఏమన్నా రాసాం, హ్యావ్ ఏ నైస్ డే. ఈ హ్యావ్ ఏ నైస్ డే అనేది ప్రింట్ అయ్యి మనం ఈ కంప్లీట్గా ప్రోగ్రామ్ లోపల నుంచి బయటకు వచ్చేస్తాం. మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ మెసేజ్ ఆఫ్ అనే దాంట్లో ఈ కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్స్కి ఎటువంటి వాల్యూస్ని పాస్ చేయలేదు. అలాగే ఈ కాల్డ్ ఫంక్షన్ నుంచి ఈ కాలింగ్ ఫంక్షన్కి ఎటువంటి వాల్యూస్ని కూడా మనం రిటర్న్ అనేది చేయలేదు. ఇలా రాసుకునే ఫంక్షన్స్ని వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూస్ అని అంటారు. సాధారణంగా ఇలాంటి ఫంక్షన్లు డేటాను రీడ్ చేయడానికి కానీ లేకపోతే ప్రింట్ చేయడానికి కానీ పనిచేస్తాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫంక్షన్ని చూద్దాం. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చి వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూస్. అంటే మనం కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తాం, కానీ కాల్డ్ ఫంక్షన్ నుంచి కాలింగ్ ఫంక్షన్కి ఎటువంటి వాల్యూస్ అనేవి రిటర్న్ అవ్వవు. ఇక్కడ చూడండి, ఏబిసి ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ అనేది ఉంది. ఇక్కడ ఏబిసి ఆఫ్ వై అంటే ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ అనేది ఉంది. ఇక్కడ మనకు తెలుసు మెయిన్ ఆఫ్లో ఉండే ఫంక్షన్ని కాలింగ్ ఫంక్షన్ అంటాం. అందులో ఉండే ఆర్గ్యుమెంట్స్ని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి అంటాం. అలాగే కాల్డ్ ఫంక్షన్లో ఉండే ఆర్గ్యుమెంట్స్ని ఏమంటాం, ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్. ఎందుకంటే ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ జెరాక్స్ కాపీ టు యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఇక్కడ ఎక్స్కి ఏదైతే వాల్యూ ఉందో అదే వాల్యూ ఇక్కడ వైకి కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వాల్యూని పాస్ చేసాం. పాస్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసుకుంటాం, ప్రింట్ చేసుకుంటాం, అన్నీ చేస్తాం. కానీ ఇక్కడ నుంచి ఇటు పక్కకి అంటే కాల్డ్ ఫంక్షన్ నుంచి కాలింగ్ ఫంక్షన్కి ఎటువంటి వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. ఒకసారి చూడండి, హియర్ డేటా ఈజ్ పాస్డ్ త్రూ కాలింగ్ ఫంక్షన్. ద కాల్డ్ ఫంక్షన్ ఆపరేట్స్ ఆన్ ద వాల్యూస్ బట్ నో రిజల్ట్ ఈజ్ సెండ్ బ్యాక్. ఇక్కడ నుంచి ఇక్కడికి వాల్యూస్ని పాస్ చేస్తాం. ఇక్కడ కాల్డ్ ఫంక్షన్ ఏమో దాని మీద ఆ వాల్యూస్ మీద ఆపరేషన్ని పెర్ఫామ్ చేస్తుంది, కానీ ఎటువంటి రిజల్ట్ని అది బ్యాక్కి పంపించదు. The result obtained is used by the called function and there is no use to main of. ఇక్కడ వచ్చిన రిజల్ట్ అనేది ఎవరి ద్వారా వస్తుంది, కాల్డ్ ఫంక్షన్ ద్వారా వస్తుంది. మెయిన్ ఆఫ్కి దానివల్ల ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. ఇలాంటి ఫంక్షన్స్ని మనం ఏమంటాం అంటే ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ బట్ వితౌట్ రిటర్న్ వాల్యూస్. మనం దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ని చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఇవాల్టి డేట్ని ప్రింట్ చేయటం, ఇవాల్టి ఒక డేట్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. దానికోసం నేను ఇది రాసుకున్నాను. ఇక్కడ చూడండి, మెయిన్ ఆఫ్ ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఇంట్ డేట్ ఇంట్ ఇంట్ సెమీకాలన్ అంటే ఇది ఫంక్షన్ ప్రోటోటైప్. అంటే డేట్ ఆఫ్ అనేది నేను ఫంక్షన్ కింద రాశాను. ఇక్కడ డేట్ ఆఫ్లో అన్ని వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇంటీజర్స్లోనే తీసుకోవాలి, నాకు రిజల్ట్ కూడా ఇంటీజర్లోనే రావాలి అని చెప్పేసి నేను ఫంక్షన్ ప్రోటోటైప్ని రాశాను. రాసిన తర్వాత ఇక్కడ నేను తీసుకున్నాను డిఎంవై అంటే డేట్ మంత్ ఇయర్. తీసుకున్న తర్వాత ప్రింట్ ఎంటర్ డేట్ మంత్ ఇయర్. ఇవాళ డేట్ మంత్ ఇయర్ని ఏదో ఒక డేట్ మంత్ ఇయర్ని
ఎంటర్ చేయమని చెప్పాను. స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ద్వారా నేను దాన్ని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఈ ఎంటర్ చేసిన దాన్ని నేను కాల్డ్ ఫంక్షన్ ద్వారా ప్రింట్ చేస్తాను. ఇక్కడ చూడండి డేట్ డి కామా ఎం కామా వై సెమీకాలన్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ డేట్ ఇంటి ఉన్నాయి కదా, అందులో ఇంటిజర్లో డేట్ మంత్ ఇయర్ తీసుకున్నాను కదా, వాటిని ఇక్కడ రాశాను అనమాట. అంటే ఇదేమో ఫంక్షన్ ప్రోటోటైప్, ఇదేమవుతుంది కాలింగ్ ఫంక్షన్. ఇప్పుడు ఈ కాలింగ్ ఫంక్షన్ని బట్టి మనం కాల్డ్ ఫంక్షన్ని రాసుకుంటాం. రాసుకునేటప్పుడు మనం ఇక్కడ ఫంక్షన్ ప్రోటోటైప్ ఎలాగైతే ఉంటుందో అలాగే కాల్డ్ ఫంక్షన్ రాసుకోవాలి. కాబట్టి ఇక్కడ డేట్ ఇంట్ ఎక్స్ కామా ఇంట్ వై కామా ఇంట్ జెడ్ అని చెప్పి రాసాము. ఇక్కడ ప్రింట్ డేట్ అని చెప్పేసి డైరెక్ట్గా రాసాం. ఇక్కడ ప్రింట్ డేట్లో డేట్ ఎలా డైరెక్ట్గా ప్రింట్ అయిపోతుంది, ఆల్రెడీ మనం ఇక్కడ డేట్ మంత్ ఇయర్ని ఇచ్చాం. ఇచ్చినవి ఈ కాల్డ్ ఫంక్షన్ ద్వారా కాలింగ్ ఫంక్షన్కి వాల్యూస్ అనేవి పాస్ అవుతాయి. అంటే ఇక్కడ డీకి మీరు ఏదైతే వాల్యూ ఇచ్చారో అది ఎక్స్కి వస్తుంది, ఎంకి ఏదైతే వాల్యూ ఇచ్చారో అది వైకి వస్తుంది, వైకి ఏదైతే వాల్యూ ఇచ్చారో అది మీకు జెడ్కి వస్తుంది అన్నమాట. వచ్చి అది మనకి ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. అంతేగాని ఈ ప్రింట్ అయిన తర్వాత ఈ కాల్డ్ ఫంక్షన్ నుంచి కాలింగ్ ఫంక్షన్కి ఎటువంటి వాల్యూ అనేది రిటర్న్ అవ్వలేదు. ఇక్కడ చూడండి ఇవన్నీ రాసుకున్న తర్వాత డేట్ని ఎంటర్ చేయమన్నప్పుడు నేను ఇక్కడ 1/1/2021 అని చెప్పి రాశాను. అంటే డేట్ 1 మంత్ 1 ఇయర్ ఏమో 2021 అని చెప్పి రాశాను. రాసినప్పుడు ఇక్కడ కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్కి కంట్రోల్ అనేది వస్తుంది. అంటే యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ని మనం ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్కి పాస్ చేస్తున్నాం. పాస్ చేసినప్పుడు డి అంటే ఎంత ఇచ్చాను నేను 0 1 అంటే ఇక్కడ ఎక్స్ దగ్గర ఎంత ఉంటుంది 0 1 ఉంటుంది. ఎం అంటే ఎంత ఇచ్చాను 0 1 అంటే వై దగ్గర ఎంత ఉంటుంది 0 1 అని ఇచ్చాను. వైకి ఎంత ఇచ్చాను 20 21 అంటే ఇక్కడ జెడ్ దగ్గర ఎవరు ఉంటారు 20 21 అని చెప్పేసి ఇక్కడ నుంచి ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ నేను పాస్ చేశాను. పాస్ చేసిన తర్వాత ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ద్వారా అది ప్రింట్ అయింది. ప్రింట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి రిటర్న్ స్టేట్మెంట్ ఏమీ లేదు. ఇక్కడ నుంచి వాల్యూ అనేది ఇక్కడికి రిటర్న్ అవుతుందంటే రిటర్న్ అవ్వదు. ఇది విత్ ఆర్గ్యుమెంట్స్ బట్ వితౌట్ రిటర్న్ వాల్యూస్కి సంబంధించిన ఎగ్జాంపుల్. అంటే కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్కి మనం వాల్యూస్ని పాస్ చేస్తున్నాం, కానీ కాల్డ్ ఫంక్షన్ నుంచి కాలింగ్ ఫంక్షన్కి ఎటువంటి రిజల్ట్ అనేది రిటర్న్ అవ్వట్లేదు. ఇది మనకి విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూస్కి సంబంధించిన ఎగ్జాంపుల్. మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫంక్షన్ని చూద్దాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫంక్షన్ వచ్చి విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ వాల్యూస్. ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, రిటర్న్ వాల్యూస్ కూడా ఉంటాయి. సాధారణంగా మనం ఫంక్షన్ కాల్ రాసుకునేటప్పుడు రాసేది చూడండి. కాలింగ్ ఫంక్షన్లో ఇంట్ జెడ్ అని చెప్పి తీసుకున్నాను. ఈ జెడ్ అనే దానికి ఏబిసి ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఏబిసి అనేది ఫంక్షన్ నేము, ఇందులో ఎక్స్ అనే ఆర్గ్యుమెంట్ని నేను రాశాను. ఒకవేళ కాల్డ్ ఫంక్షన్ తీసుకున్నాను, కాల్డ్ ఫంక్షన్లో ఏబిసి వై, ఎక్స్ అనేది యాక్చువల్ ఆర్గ్యుమెంట్, వై అనేది ఫార్మల్ ఆర్గ్యుమెంట్. ఈ ఫార్మల్ ఆర్గ్యుమెంట్ మీద నేను ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేసి ఆ వాల్యూని రిటర్న్ వై అని చెప్పి ఇచ్చాను. ఈ రిటర్న్ వై అనేది ఎవరి దగ్గరికి వెళ్తుంది, ఏబిసి ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది. దీన్ని ప్రింట్ చేసుకోవడానికి ఇక్కడ నేను జెడ్ అనేది ఒక వేరియబుల్ని ఇచ్చాను. అంటే ఇక్కడ చూడండి మీరు ఎక్స్ నుంచి వైకి వాల్యూని పాస్ చేశారు, వై మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ అయ్యి ఇక్కడ రిటర్న్ వై అన్నారు. వై వాల్యూ రిటర్న్ అయిన తర్వాత దాన్ని జెడ్కి ఇచ్చారు, జెడ్ని ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసుకుంటే అది ప్రింట్ అవుతుంది. సపోజ్ నేను ఏబిసి ఆఫ్ ఎక్స్ అనే ప్లేస్లో నేను 5 అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు వై వాల్యూ కూడా ఎంత అవుతుంది 5 ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్ అయింది. అంటే 5కి 1 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 6 అవుతుంది. 6 అంటే ఇక్కడ రిటర్న్ వై అన్నప్పుడు వై వాల్యూ ఎంత ఉంటుంది 6 అవుతుంది. అంటే ఏబిసి ఆఫ్ ఎక్స్ దగ్గర మొత్తం వాల్యూ ఎంత ఉంటుంది 6 ఉంటుంది. అంటే జెడ్ నాకు ఏం ప్రింట్ అవుతుంది 6 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి నువ్వు వాల్యూని పాస్ చేసావు, పాస్ చేసిన దాని మీద నువ్వు ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేసావు, పెర్ఫామ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని నువ్వు మళ్ళీ కాలింగ్ ఫంక్షన్కి రిటర్న్ చేసావు. ఇది ఎటువంటి ఫంక్షన్ అంటే ఫంక్షన్ విత్ బోత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ వాల్యూస్. ఇక్కడ చూడండి హియర్ డేటా ఈజ్ పాస్డ్ త్రూ ద కాలింగ్ ఫంక్షన్ టు కాల్డ్ ఫంక్షన్ అంటే ఎక్స్ నుంచి వైకి. ద రిటర్న్ స్టేట్మెంట్ రిటర్న్స్ ద ఇంక్రీజ్డ్ వాల్యూ టు ద కాలింగ్ ఫంక్షన్. ఇక్కడ మనం ఇక్కడ నుంచి కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్కి వాల్యూని పాస్ చేసాం, చేసిన తర్వాత అక్కడ ఏం చేసాం ఇంక్రిమెంట్ చేసాం. ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఆ ఇంక్రిమెంట్ అయిన వాల్యూ మళ్ళీ మనం ఎక్కడి నుంచి పంపించాం, రిటర్న్ ద్వారా కాల్డ్ ఫంక్షన్ నుంచి కాలింగ్ ఫంక్షన్కి పంపించాం. హియర్ ద డేటా ఇస్ ట్రాన్స్ఫర్డ్ బిట్వీన్ కాలింగ్ ఫంక్షన్ అండ్ కాల్డ్ ఫంక్షన్. కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్కి, అలాగే కాల్డ్ ఫంక్షన్ నుంచి కాలింగ్ ఫంక్షన్కి డేటా అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. దీనికి మనం ఇంకొక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఇక్కడ చూడండి మనం ఇందాక రాసుకున్న ఎగ్జాంపుల్, ఇందాక మనం ఒక డేట్ని ప్రింట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇచ్చిన డేట్తో పాటు నెక్స్ట్ డే
ఇవాళ ఫస్ట్ అని ఇచ్చాం అనుకోండి, నెక్స్ట్ సెకండ్ ప్రింట్ అవటానికి కూడా సంబంధించి మనం ఇక్కడ ప్రోగ్రామ్ని రాసుకుంటున్నాం. ఇక్కడ కూడా ఫస్ట్ నేను మెయిన్ ఆఫ్లో ఫంక్షన్ ప్రోటోటైప్ని రాశాను. డేట్ అనే ఫంక్షన్ తీసుకున్నాను, అందులో అన్ని పారామీటర్స్ ఇంటీజర్ అవ్వాలి, రిటర్న్ వాల్యూ కూడా ఇంటీజర్ అవ్వాలి అని చెప్పేసి ఫంక్షన్ ప్రోటోటైప్ని రాశాను. ఇక్కడ DMYT అని చెప్పేసి వేరియబుల్స్ని తీసుకున్నాను. ఇదేమో డేట్, మంత్, ఇయర్కి ఇది నెక్స్ట్ డే డిస్ప్లే చేసుకోవడానికి నేను తీసుకున్న వేరియబుల్ నేమ్. ఇందాకట్లాగానే ఎంటర్ డేట్, మంత్, ఇయర్ అని చెప్పాను, ఇక్కడ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ 1/1/2021 అని చెప్పేసి నేను ఇక్కడ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ద్వారా డేట్, మంత్, ఇయర్ని ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత డేట్ D,M,Y అంటే ఇది కాలింగ్ ఫంక్షన్. ఇది ఫంక్షన్ ప్రోటోటైప్ కదా, ఈ ఫంక్షన్ ప్రోటోటైప్ నుంచి నేను కాలింగ్ ఫంక్షన్ని రాశాను. ఈ కాలింగ్ ఫంక్షన్ ఎవరికి ఈక్వల్ చేశాను? T అనే వేరియబుల్కి ఈక్వల్ చేశాను. అంటే ఇప్పుడు D దగ్గర ఎంత ఉంటుంది వాల్యూ? 1 ఉంటుంది. M దగ్గర ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. Y దగ్గర ఎంత ఉంటుంది? 21 ఉంటుంది. ఇప్పుడు ఈ కాలింగ్ ఫంక్షన్ నుంచి ఆటోమేటిక్గా కంట్రోల్ అనేది ఎవరి దగ్గరకు వస్తుంది? కాల్డ్ ఫంక్షన్ దగ్గరకు వస్తుంది. కాల్డ్ ఫంక్షన్ ఎలా ఉండాలి? మనం ఫంక్షన్ ప్రోటోటైప్ రాసాం కాబట్టి ఫంక్షన్ ప్రోటోటైప్ ఎలా ఉంటే కాల్డ్ ఫంక్షన్ కూడా మనం అలాగే రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ డేట్ ఇంట్ X, ఇంట్ Y, ఇంట్ Z అని తీసుకున్నాం. ఇక్కడ DMY అనేవి యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అయితే X, Y, Z అనేవి ఏమవుతాయి? ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ జిరాక్స్ కాపీ టు యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు D దగ్గర ఎంత ఉంది? 1 ఉంది. అంటే X దగ్గర కూడా ఎంత ఉంటుంది వాల్యూ? ఇక్కడి నుంచి ఇక్కడికి పాస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా వాల్యూ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. M దగ్గర ఎంత ఉంది వాల్యూ? 1 ఉంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ పాస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా వాల్యూ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. ఇక్కడ Y దగ్గర ఎంత ఉంది వాల్యూ? 2021 ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి పాస్ చేసినప్పుడు Z దగ్గర కూడా ఎంత ఉంటుంది వాల్యూ? 2021 అనేది ఉంటుంది. ఉన్న తర్వాత ఇక్కడ వాల్యూస్ని తీసుకున్న తర్వాత ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో X, Y, Z తోటి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాశాను. టుడే ప్రింట్ చేయమన్నప్పుడు అది ఏం ప్రింట్ చేస్తుంది? టుడే 1/1/2021. ఎందుకంటే X దగ్గర 1 ఉంది, Y దగ్గర 1 ఉంది, Z దగ్గర 2021 ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ నెక్స్ట్ డే ప్రింట్ చేయాలి. అంటే X వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి కాబట్టి Xని ఇంక్రిమెంట్ చేశాను. ఇంక్రిమెంట్ చేసి Xని ఏం చేశాను? రిటర్న్ చేశాను. అంటే ఇంక్రిమెంట్ అయితే 1 కాస్త ఏమవుతుంది? 2. ఈ 2 అనేది నేను ఎవరికి ఇంక్రిమెంట్ చేశాను? పంపించాను డేట్ D,M,Y అనే దానికి పంపించాను. అంటే ఇప్పుడు T దగ్గర ఉన్న వాల్యూ ఎంత? 2 అనమాట. ఈ 2ని తీసుకుని నేను ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో టుమారోని ప్రింట్ చేయమన్నాను. టుమారోని ప్రింట్ చేయమన్నప్పుడు TMY అని తీసుకున్నప్పుడు T వాల్యూ ఇక్కడి నుంచి ఇక్కడికి రిటర్న్ అయినప్పుడు ఎంత ఉంది? 2 ఉంది కాబట్టి 2 ప్రింట్ అవుతుంది. అంతకుముందు MY వాల్యూస్ ఎంత ఉన్నాయి? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2021 ఉంది, అదే ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ నాకు వచ్చేసరికి 2/1/2021 అంటే నేను ఇచ్చిన డేటు ఆ తర్వాత రోజు డేటు 2 డేట్స్ కూడా నాకు ఇక్కడ ప్రింట్ అయ్యాయి. ఇలా ఈ ఫంక్షన్ దేనికి ఎగ్జాంపుల్ అంటే విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూస్. కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్కి మనం వాల్యూస్ని పాస్ చేసాం. పాస్ చేసిన వాల్యూస్ మీద ఆపరేషన్ని పెర్ఫామ్ చేసి వచ్చిన రిజల్ట్ని మళ్ళీ మనం కాల్డ్ ఫంక్షన్ నుంచి కాలింగ్ ఫంక్షన్కి పంపించాం. ఇలాంటి ఫంక్షన్స్ని ఏమంటారంటే విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూస్. సాధారణంగా డిఫాల్ట్గా మనం ఫంక్షన్స్ని ఇలానే రాసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ టైప్ వచ్చేసి వితౌట్ ఆర్గ్యుమెంట్స్ బట్ విత్ రిటర్న్ వాల్యూస్. అంటే మనం కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్కి ఎటువంటి వాల్యూస్ని పాస్ చేయం, ఎటువంటి ఆర్గ్యుమెంట్ని మనం పాస్ చేయం. కానీ కాల్డ్ ఫంక్షన్ కాలింగ్ ఫంక్షన్కి వాల్యూస్ని మాత్రం రిటర్న్ చేస్తుంది. చూడండి Z అని చెప్పేసి తీసుకున్నాం. ఈ Z అనేది దేనికంటే ABC అనేది ఫంక్షన్ తీసుకున్నాం. ఇక్కడ ఎటువంటి ఆర్గ్యుమెంట్ లేదు కాలింగ్ ఫంక్షన్లో. అలాగే కాల్డ్ ఫంక్షన్లో ABC అని తీసుకున్నాం, ఇక్కడ కూడా ఎటువంటి ఆర్గ్యుమెంట్ అనేది లేదు. కానీ Z = ABC ఆఫ్ అని చెప్పి ఎందుకు తీసుకున్నాం అంటే ఈ కాల్డ్ ఫంక్షన్ నుంచి రిటర్న్ అయిన వాల్యూ మనకి ప్రింట్ అవటం కోసం. ఇక్కడ నేను ఇంటూ Y = 5 అని చెప్పి తీసుకున్నాను. ఆ వాల్యూని నేను ఇక్కడ రిటర్న్ చేశాను. Y = ఎంత ఉంది వాల్యూ? 5 ఉంది. ఇప్పుడు నేను 5ని రిటర్న్ చేశాను అనుకోండి, ABC ఆఫ్ అనే ఫంక్షన్ దగ్గర ఎంత ఉంటుంది వాల్యూ? 5 ఉంటుంది. అంటే Z దగ్గర ఎంత ఉంటుంది? 5 అనేది ఉంటుంది. మనం కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్కి ఎటువంటి ఆర్గ్యుమెంట్ అయినా పాస్ చేసామా? ఈ పారాన్సిస్ నుంచి ఏమైనా పాస్ చేసామంటే లేదు. కానీ కాల్డ్ ఫంక్షన్లోనే మనం ఏం చేస్తాం? వాల్యూస్ని డిక్లేర్ చేసుకుని దాని మీద ఆపరేషన్ పెర్ఫామ్ చేసి దాన్ని రిటర్న్ చేసాం. ఆ రిటర్న్ చేసింది మనం కాలింగ్ ఫంక్షన్లో ప్రింట్ చేసుకోవచ్చు. చూడండి, హియర్ నో డేటా ఈజ్ పాస్డ్ త్రూ కాలింగ్ బట్ కాల్డ్ ఫంక్షన్ రిటర్న్స్ ద వాల్యూస్. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఎటువంటి డేటాని పాస్ చేయలేదు, కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రం వాల్యూస్ మనం రిటర్న్ చేసుకుంటున్నాం. ద కాల్డ్ ఫంక్షన్ రీడ్స్ వాల్యూస్ ఫ్రమ్ కీబోర్డ్ ఆర్ జనరేట్స్ ఫ్రమ్ ఇనిషియలైజేషన్ అండ్ రిటర్న్స్ ద వాల్యూస్. ఈ కాల్డ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే కీబోర్డ్ నుంచి వాల్యూస్ని రీడ్ చేసుకోవటం కానీ, లేకపోతే ఇక్కడ డైరెక్ట్గా ఇనిషియలైజ్ చేసుకుని వాటి మీద ఆపరేషన్ పెర్ఫామ్ చేసుకోవటం కానీ ఏదో ఒకటి చేసి
ఆ ఒక వాల్యూని మాత్రం కాల్డ్ ఫంక్షన్ నుంచి కాలింగ్ ఫంక్షన్కి అది రిటర్న్ చేస్తుంది. హియర్ బోత్ కాలింగ్ ఫంక్షన్ అండ్ కాల్డ్ ఫంక్షన్ ఆర్ పార్షియల్లీ కమ్యూనికేటెడ్ విత్ ఈచ్ అదర్. అంటే ఇక్కడ కాలింగ్ ఫంక్షను కాల్డ్ ఫంక్షన్ రెండు కూడా కమ్యూనికేట్ అవుతాయి. అంటే కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్కి వాల్యూ పంపించకపోయినా కాల్డ్ ఫంక్షన్ నుంచి మాత్రం మనకు ఒక వాల్యూ అనేది రిటర్న్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే వితౌట్ ఆర్గ్యుమెంట్స్ బట్ విత్ రిటర్న్ వాల్యూస్. దీనికి కూడా మనం ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే సమ్. మనం ఒక 3 నెంబర్స్ని తీసుకుని యాడ్ చేసి రిజల్ట్ని చూడాలి. అది చూసేటప్పుడు మన సాధారణంగా మెయిన్ ఆఫ్ ఫంక్షన్లో ఎటువంటి వాల్యూస్ని డిక్లేర్ చేయటం కానీ యాడ్ చేయటం కానీ చేయం. అంతా కూడా మనం కాల్డ్ ఫంక్షన్ నుంచే చేసి అక్కడి నుంచి వాల్యూస్ని మనం రిటర్న్ చేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఇంట్ సమ్ ఆఫ్ కామా ఎస్ అని చెప్పేసి తీసుకున్నాం. ఇక్కడ సమ్ ఆఫ్ ఇంట్ సమ్ ఆఫ్ అనేది ఏంటంటే ఫంక్షన్ ప్రోటోటైప్. ఈ ఎస్ అనేది ఏంటి అంటే కాల్డ్ ఫంక్షన్ నుంచి కాలింగ్ ఫంక్షన్కి రిటర్న్ అయిన వాల్యూని డిస్ప్లే చేసుకోవడానికి తీసుకున్న వేరియబుల్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అని చెప్పి రాసాం. ఇక్కడ సమ్ ఆఫ్ అనేది కాలింగ్ ఫంక్షన్. ఈ ఎస్ అనే వేరియబుల్లో ఈ సమ్ ఆఫ్ అనేది అంటే కాల్డ్ ఫంక్షన్ నుంచి కాలింగ్ ఫంక్షన్కి వచ్చిన వాల్యూ ఏదైతే సమ్ ఆఫ్లో వస్తుందో దాన్ని డిస్ప్లే చేసుకోవడానికి తీసుకున్న వేరియబుల్ ఎస్. దాన్ని ఇక్కడ ప్రింట్ఎఫ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇక్కడ రాసాం. ఎప్పుడైతే కంట్రోల్ అనేది ఎస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అని కాలింగ్ ఫంక్షన్ దగ్గరికి వచ్చిందో వెంటనే ఇక్కడ నుంచి కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి వచ్చేస్తుంది. కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంట్ లోపలగా అంటే ఈ ఫంక్షన్ లోపల మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసాం ఎక్స్ వై జెడ్ అని చెప్పేసి. ఈ ఎక్స్ వై జెడ్కి నేను కీబోర్డ్ నుంచి వాల్యూస్ని తీసుకున్నప్పుడు ఎక్స్కేమో 1 అని, వైకేమో 2 అని, జెడ్కేమో 3 అని చెప్పేసి వాల్యూస్ని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి రిటర్న్ స్టేట్మెంట్లో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఎందుకంటే మనం ప్రోగ్రామ్ ఏమని చెప్పుకున్నాం, సమ్ చేసి వాల్యూని రిటర్న్ చేయాలి అని చెప్పేసి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే ఎక్స్ వాల్యూ 1 ప్లస్ 2 అంటే 3 ప్లస్ 3 ప్లస్ 3 6. అంటే ఇక్కడ వాల్యూ ఎంత రిటర్న్ అవుతుంది 6. ఈ 6 అనే వాల్యూ ఎవరికి రిటర్న్ అవుతుంది అంటే సమ్ ఆఫ్ అనే దాని దగ్గర రిటర్న్ అవుతుంది. అంటే ఎస్ దగ్గర ఎంత ఉంటుంది 6 ఉంటుంది. ఇప్పుడు దాన్ని డిస్ప్లే చేయడానికి సమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి రాసాం. ఎస్లో 6 ఉంది కాబట్టి ఆ 6 అనేది ఇక్కడ నాకు డిస్ప్లే అవుతుంది. ఈ ఫంక్షన్ ఏంటి అంటే కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్కి ఎటువంటి వాల్యూస్ని పాస్ చేయలేదు, కానీ కాల్డ్ ఫంక్షన్ నుంచి మాత్రం కాలింగ్ ఫంక్షన్కి మనం ఒక వాల్యూని రిటర్న్ చేసాము. మొత్తం మనం ఈ వీడియోలో 4 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ని నేర్చుకున్నాం. వితౌట్ ఆర్గ్యుమెంట్స్, వితౌట్ రిటర్న్ వాల్యూస్. సెకండ్ వచ్చి విత్ ఆర్గ్యుమెంట్స్, వితౌట్ రిటర్న్ వాల్యూస్. మూడోది విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూస్. నాలుగోది వితౌట్ ఆర్గ్యుమెంట్స్ బట్ విత్ రిటర్న్ వాల్యూస్. ఇవన్నీ కూడా మనం నేర్చుకున్న 4 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ డిపెండింగ్ అపాన్ ద ఆర్గ్యుమెంట్స్ present in calling function, passed from calling function to called function, and the values returned from called function to calling function. Thank you.